ఆగండి. అంబటి రాంబాబు గారు 14 రోజులు రిమాండ్ విధించారు. అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అయితే అంబటి రాంబాబు గారు ఏం సాధించారు? ఏమీ సాధించలేదు. ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్, ఒక సీనియర్ నాయకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం సీఎంగా చేసింది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆయనకి ఎంతో అనుభవం ఉంది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చేసి, రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తిగా చేసి, మళ్ళీ 2 సంవత్సరాల్లో కాబట్టి దాదాపు 17 సంవత్సరాలుగా ఆయన సీఎంగా కొనసాగాడు. ఆయన ఇంకా 3 సంవత్సరాలు కొనసాగుతున్నాడు. అంటే దాదాపు 20 సంవత్సరాలు ఆయన సీఎంగా చేసినట్టు. అంత అనుభవం ఉన్న వ్యక్తిని ఇవాళ హైదరాబాదు, తెలంగాణ డెవలప్ అవడానికి, హైదరాబాద్ డెవలప్ అవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అది మీకు తెలుసు, అంబటి రాంబాబు గారికి తెలుసు. అలాగే ఏపీ కూడా అభివృద్ధి చెందుతుందన్న విషయం మీకు తెలుసు. మరి ఎందుకు ఆయన్ని బూతులు తిట్టవలసి వచ్చింది? ఆయన ఏం చేశాడు? ఆయన చంద్రబాబు గారు ఏం చేశారు? ఆయన చేసిన తప్పేంటి? మీరు చేసిన తప్పు. ఎందుకంటే కల్తీ లడ్డూలు తయారు చేసిన దానికి సిట్టేమో మీ తప్పని చెప్పితే, అది పోస్టర్లో ఎక్కడో వెడ్డింగ్లు వేస్తే దాన్ని కప్పిపుచ్చడానికి, దానికి చేయడానికి మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టి డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అంటే మీకు మీరే తిట్టారా, లేకపోతే మీ వెనకాల నుండి నడిపించి తిట్టమన్నారా? రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు ఎప్పుడు కూడా, ఇప్పుడు ఇంతకుముందు చాలాసార్లు ఆయన మాట్లాడడం జరిగింది. ఎప్పుడు కంగారు పడి బూతులు తిట్టడం అయితే నేను చూడలేదు. ఆయన సొంత ఛానల్లో కూడా ఉంది, ఎప్పుడు తిట్టలేదు. మరి ఆయన ఎందుకు తిట్టాడు ఏంటి అనేది మరి ఆయనకే తెలియాలి. ఇప్పుడు ఎవరు అనుభవించాలి కర్మ? ఈ రోజుల్లో కర్మ అనేది మనం చేసిన దానికి కర్మ అనేది వెంటనే అనుభవించాలి. ఎవరికలాగా వచ్చే జన్మ అంటూ ఏమి ఉండదు. అంచేత ఒక మంచి నాయకుడిని మీ ఇష్టం వచ్చినట్టు అమ్మ మీద ఏంటి బూతులు తిట్టేసిస్తే అది ఎంత పాపం? పాపం ఏమన్నా ఊరికే పెడుతుందా? ఊరుకుంటుందా పాపం? ఊరుకోదు కదా, ఎవరు ఊరుకోరు. అంచేత మీరు తిట్టింది చాలా తప్పు, 100% తప్పు. అందుకే మిమ్మల్ని 14 రోజులు రిమాండ్ విధించారు. దీనికి ఎవరు ఏమీ చేయలేరు. థ్యాంక్ యూ.